అమ్మాయి, ఇదే క్లాస్లో ఒక అమ్మాయి ఇంకొక ఫ్రెండ్తో కలిసి రమేష్ సార్ దగ్గర ట్యూషన్ పోతే ఒక పనిష్మెంట్ ఏదో సంథింగ్ అయింది. అయిన తర్వాత ఇగో ఈ రమేష్ సార్ మన పక్కనీయడే మ్యాచ్ చేయలేదు అని వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏదో ఊరెళ్ళిరు, ఏదో సంథింగ్ ఊరెళ్ళిరు. ఈ సార్కి విషయం బయటకు వచ్చింది, ఏం రావాలంటే వాళ్ళు చచ్చిపోదాం అనుకుని ప్లాన్ చేసుకురని. సార్కు స్టార్ట్ అయింది ఇక్కడ. సాయంత్రం వాళ్ళు లేరు, బావులు చెర్లు పట్టుకొని తిరుగుడు మొదలుపెట్టారు. ఇలాంటి సంఘటనలు టీచర్లకు ఎదురైనప్పుడు ఆ టీచర్ల యొక్క బాధ, భయము వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకోసమే ఇలాంటి సంఘటనలు ఫన్నీగా ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. సో ఈ టీచింగ్ ఫీల్డ్లో ఏం సహజం. సో గౌరవనీయులు సభాధ్యక్షులు, మన మహాత్మా గాంధీ పాఠశాల యొక్క భీష్ముడు. ఎందుకు భీష్ముడు అంటున్నానంటే, మన యొక్క మహాభారతంలో కౌరవ పాండవుల యొక్క అందరికీ మూల పురుషుడు భీష్ముడు. మరి ఇక్కడ మన యొక్క ఎంఎం స్కూల్ యొక్క భీష్మ పితామహుడు అంటే మన కరెస్పాండెంట్ భీష్మ. ఎందుకు అంటే మేము కూడా లాస్ట్ ఇయర్ ఇదే ఫంక్షన్ చేసుకున్నాం. దాదాపు ఒక 20-25 మంది టీచర్లని ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పిన కానీ మొదలుపెట్టి మొత్తం అందరినీ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. అది నీకు ఫోటో కావాలి, అట్లా ఫోటో కాదు, వాయిస్ క్లియర్ ఆ విధంగా తీసుకోవడం జరిగింది. అట్లా మేము కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అంటే ఏ బ్యాచ్ కూడా ఇప్పటికీ కూడా ఆ భూపాల్ అన్న వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ ఈ స్కూల్లో, భూపాల్ అన్న మాకే తెలియదు, చూసినాం అంతా మేము. వాళ్ళు వచ్చి గెట్ టుగెదర్ చేసుకోవాలన్నా కూడా ఎంజిఎం స్కూల్ అనే బ్రాండ్ ఉంది. ఎవరి వల్ల అంటే భిక్షన్ సార్ వల్ల. ఈరోజు ఇక్కడ మనకు ఒక ప్లేస్, ఆ బ్రాండ్ పోకుండా, స్కూల్ యొక్క బ్రాండ్, ఆ యొక్క బ్యానర్ పోకుండా ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చారు. కాబట్టి నేను ఇప్పుడు వారిని గౌరవంగా ఎంజిఎం స్కూల్ భీష్మ పితామహ అని నేను, మా గురువు గారు, అందులోటి మా గురువు గారు. సో ఆ విధంగా ఇదే స్కూల్లో చదువుకొని 7th వరకు ఇదే స్కూల్లో టీచర్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. సో ఆ విధంగా కంఫర్ట్ ఉండదు. ఆ విధంగా మనము ఈ యొక్క ఎంజిఎం స్కూల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మ్యాథ్స్ ఇంతకటి నుంచి మ్యాథ్స్ గురించి మీరు అనుకుంటున్నారేమో, మ్యాథ్స్ చెప్పుడే ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఒక సూత్రం వేస్తే మ్యాథ్స్ వస్తుంది, ఆ సూత్రమే రాదు. ఫస్ట్ సమస్య ఏంటంటే సూత్రం రాదు. కానీ బయోసైన్స్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఉంటాయి. మ్యాథ్స్లో మనకి ఎదురుగా సూత్రంలో విలువలు ప్రతిక్షేపించగానే ఆన్సర్ స్టెప్ బై స్టెప్ కొంచెం తెలివికల్గా ఆలోచిస్తే వస్తుంది. కానీ ఒక కణం గురించి చెప్పాలి, ఒక మైటోకాండ్రియా గురించి, అది ఎక్కడుందో తెలియదు, అది కళ్ళకు కనపడదు, దాన్ని బోర్డు మీద తీసుకురావాలి, క్లాసులో చెప్పాలి. అంటే నేను ఎందుకు మ్యాథ్స్లో సూత్రం ఇస్తే వస్తుందని చెప్పాను, అది కూడా కష్టమే. నా యొక్క మై వ్యూలో బయోసైన్స్ చెప్పడే కష్టం. ఎందుకంటే కనపడనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో చెప్పాలి, దానికోసం బొమ్మ వేయాలి. అందుకోసం బొమ్మ వేసేది. బొమ్మని ఇక్కడ ఇలా వంచండి, ఇలా తిప్పండి అనుకుంటా మరి నేను చెప్తూ నేర్పించేవాడిని. ఎందుకంటే బయోసైన్స్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్గా ఉండేటువంటి అంశాలు, కంటికి కనపడని అంశాలు చెప్పాలి. అందుకోసమే ఒక్కో సందర్భంలో మైక్రోస్కోప్, మీ తర్వాత బ్యాచ్లో ఒక ఫ్రెండ్ భాస్కర్, ఇదే స్కూల్లో చదువుకున్నాడు భాస్కర్. అతను ఒకరోజు నన్ను కలవడానికి వచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చొని నేను చెప్పే క్లాస్ విని, అరే బాగా చెప్తున్నాను అంటే ఏం ప్రాక్టికల్గా చెప్పాలంటే అప్పుడు ఒక మైక్రోస్కోప్ నాకు ప్రజెంట్ చేసిండు. నెక్స్ట్ బ్యాచ్లకు మైక్రోస్కోప్లో అన్ని కట్ చేసి దాని యొక్క స్లైడ్ చేసి చూపించినట్టు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకోసమే ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ప్రతి సబ్జెక్ట్ ఉండే కష్టం ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. దానికి ఆ కష్టం. సీత బాధ సీతయ్య, పీత బాధ పీతయ్య అంటారు. అన్నిట్లో కష్టం ఉంది. ఒక్కొక్క అంశాల్లో ఒక్కొక్కరు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ అనేటువంటి ఒక చోటుకి చేర్చి మీ అందరికీ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఎంజిఎం స్కూల్ గ్రేట్. మేమందరం కాదు, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి ఎంజిఎం స్కూల్ వల్లనే మీరు అంత జ్ఞానాన్ని పొందగలిగారు. సో అదేవిధంగా ఇంకా చూసినట్లయితే, ఇంకా ఇప్పుడు ఒక టీచర్, ఉపాధ్యాయుడు, అందరూ చెప్తూ ఉంటారు ఉపాధ్యాయుడు అని. నా గురువు గారు, నా బాబాయ్ ఒక కవిత రాశారు, దాన్ని మీ ముందు వినిపిస్తాను. అద్భుతమైన కవిత రాశారు. ఉపాధ్యాయుడంటే
గది 4 గోడల మధ్యన విద్యను బోధించేవాడు మాత్రమే కాదు. ఉపాధ్యాయుడంటే జాతీయ స్ఫూర్తిని రగిలిస్తూ, దేశభక్తిని పెంపొందిస్తూ, అంతఃకరణ శుద్ధితో విశ్వ పరిజ్ఞానాన్ని వినమ్రతంగా తెలియజేసేవాడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడంటే ఆకలికి అన్నం దొరికే దారి చూపేవాడు కాదు. ఉపాధ్యాయుడంటే ఆలోచనలను నిగ్గు తేలుస్తూ, ఆవేశానికి కట్టలు వేస్తూ, ఆవేశానికి కంచెలు వేస్తూ అహర్నిశలు విద్యార్థి కోసం పరితపించేవాడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడంటే తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులను ఖరీదైన వస్తువులుగా మార్చే కర్మాగారాల్లోని శ్రామికుడు కాదు. ఉపాధ్యాయుడంటే ధర్మాధర్మ విచక్షణాయుత ప్రవర్తనను వేలవించి నైతిక విలువలను సందర్భోచితంగా ప్రవేశపెట్టి మానవత్వాన్ని పెంపొందించే తాత్వికుడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడంటే డాక్టర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను తయారు చేసే ఫ్యాక్టరీలోని కార్మికుడు కాదు. ఉపాధ్యాయుడంటే అంతరాత్మను శుద్ధి చేస్తూ, ఆత్మ ప్రబోధాన్ని ప్రోగు చేస్తూ భారతమాత ముద్దుబిడ్డలుగా మార్చే కార్యదీక్షకుడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడంటే భయపెట్టి, బెదిరించి, దండించే శిక్షకుడు కాదు. ఆశావాద దృక్పథాన్ని పెంపొందించి సృజనాత్మకతను పదును పెట్టి గెలుపోటముల బొమ్మలని సమానమని చెప్పి భుజము తట్టి భరోసా ఇచ్చే దైవాంశ సంభూతుడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడంటే విద్యార్థుల ఆశయాలను తక్షణమే విద్యార్థుల ఆకాంక్షలు తక్షణమే తీర్చేటువంటి కిరాణా కొట్టువాడు కాదు ఉపాధ్యాయుడు. ఆత్మాభిమానాన్ని ఆయుధంగా, క్రమశిక్షణను పెట్టుబడిగా, సంస్కారవంతమైనటువంటి వ్యక్తిగా విద్యార్థుల ఆశయాలను రహదారులు వేస్తూ ముందుకు తీసుకుపోయేవాడు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడంటే నెల నెల జీతం కోసం పనిచేసే సాధారణ ఉద్యోగి కాదు. దుష్ట శక్తులను తరుముతూ, దురాత్మతలు దూరంగా ఉంచుతూ, దుర్మార్గాలకు దూరంగా ఉంచుతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు ప్రసాదింపజేసే భరతమాత కనురెప్పల కాంతి కిరణం ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడంటే గడియారాన్ని అనుసరించేవాడు కాదు. విశ్వ విజ్ఞాన తరంగాలను అవపోసాన పట్టి విద్యార్థులను నిరంతరం మేల్కొలుపుతూ ఉండేవాడు ఉపాధ్యాయుడు. అందుకే తరతరాలుగా, యుగాలుగా ఎన్నో వృత్తులు కాలగర్భంలో కలిసిపోయిన అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఈ విశ్వంలో సమాజహితంగా ఉండి సాగుతున్నది, సజీవంగా సాగుతున్నది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. గుర్తిద్దాం, గమనిద్దాం, గౌరవిద్దాం అని మా బాబాయ్ బంధు వెంకట్ గారు అనేటువంటి ఒక కాలేజీ లెక్చరర్ ఈ యొక్క కవితను రాయడం జరిగింది. ఆ కవితను మేము ముందు ప్రదర్శించాం. మరి ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి మనం సమాజ హితం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రకరకాల వృత్తుల్లో, ఉద్యోగాల్లో అందరూ సెటిల్ అయిపోయారు. ఇందులో ఇక్కడ ఏంటంటే ద స్కూల్ ఈజ్ ద మినియేచర్ ఆఫ్ సొసైటీ అంటారు. సొసైటీ యొక్క చిన్న రూపమే స్కూల్ అంటారు. ఎందుకంటే రకరకాల కులాలకు, రకరకాల మతాలకు, ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలే పాఠశాలకు వస్తారు. ఈ అంటే మన సమాజం అనేటువంటిది, సమాజంలో రకరకాల అంశాలు, వ్యక్తులకు సంబంధించిన పిల్లలు పాఠశాలకు వస్తారు. కాబట్టి మొత్తం సమాజం అంతా పాఠశాలకు వచ్చినట్లే. అంటే సమాజం యొక్క చిన్న రూపమే ఈ యొక్క తరగతి గది. మరి ఈ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అనేది నిర్మించబడుతుంది. అందుకోసమే రకరకాల వృత్తుల్లో, రకరకాల వ్యాపకాల్లో చేరి ఆ వృత్తుల్లో నైపుణ్యం తెచ్చుకొని ఆ వృత్తులని ఇంకా వృద్ధి చేసేటువంటి వ్యక్తులుగా ఇక్కడ చూసినట్లయితే మనకు సిపాయిలు ఉన్నారు, రైతులు ఉన్నారు, మరి రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు, మరి ఉద్యోగస్తులు, రకరకాల గవర్నమెంట్ జాబుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సాధారణంగా స్కూళ్ళలో బ్యాక్ బెంచెస్ ని కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళే ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న సామెత, జోక్ చెప్తుంటారు. ఎవరైతే ముందు బెంచీలో కూర్చొని చాలా సీరియస్గా, చాలా పద్ధతిగా, మంచి క్లాస్ ఫస్ట్ వస్తూ ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమవుతారంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మధ్య బెంచి ఉంటారు. మధ్య బెంచి అటు ఇటు సగం వింటూ సగం అట్లా ఉంటారు. వాళ్ళందరూ ఏమవుతారంటే వ్యాపారస్తులు అవుతారు. చివరి బెంచీలో ఉంటారు చూసారా, వాళ్ళందరూ రాజకీయ నాయకులు అవుతారు. ఆ రాజకీయ నాయకులు అయి ఉండి
తర్వాత ఈ ఫస్ట్ బెంచ్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆ రాజకీయ నాయకుడు వస్తుంటే ఇది సమాజంలో జరుగుతుందా లేదా? కానీ ఫస్ట్ బెంచెస్ ని తక్కువ చేయడం కాదు ఇది. ఫస్ట్ బెంచెస్ లేకపోతే సమాజం నడవదు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఈరోజు ఒక నిరక్షరాస్యుడు ఈ దేశానికి ప్రధాని కావచ్చు, ఓ నిరక్షరాస్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, ఒక నిరక్షరాస్యుడు ఈ యొక్క గ్రామానికి సర్పంచ్ కావచ్చు, మండలానికి, ఇలా రకరకాల వ్యవస్థలో ఒక నిరక్షరాస్యుడు కావచ్చు. కానీ అతను పరిపాలన చేయాలంటే వాళ్ళు బ్యూరోక్రాట్స్ మీదే డిపెండ్ అవుతారు. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళే లేకపోతే ముందు బెంచీలు కనుక లేకపోతే ఆ ముందు బెంచీలు వాళ్ళు ఈ యొక్క వచ్చి ఎలక్ట్ అయినటువంటి వాళ్ళకి సలహాలు ఇచ్చే వ్యక్తులు కావాలి. అలా సలహాలు ఇచ్చే మేధో సంపత్తి కలిగిన వ్యక్తులు ముందుంటారు, సమాజం ముందుంటారు. వాళ్ళు క్లాసులో ఎట్లయితే ముందుంటారో సమాజం వాళ్ళంటే అన్ని రకాల వ్యవస్థలు ఉండాలి. వ్యవస్థలు అనేటువంటి చక్కగా పనిచేయాలి. అందుకోసమే ఆయా వ్యవస్థల్లో ఉన్నటువంటి మీరు మీ యొక్క కార్యక్షేత్రాల్లో మీరు చేయవలసిన పని చేసి చాలు. చాలా స్థాయిల్లో ఉన్నటువంటి మనం ఆయా స్థాయిల్లో ఏం పని చేయాలి అదే పని చేయాలి. అందుకంటే సార్ ఇందాక మాట్లాడేప్పుడు ఏం చేశారు, మీరు మీ యొక్క పనులు చేయండి, కరప్ట్ చేయొద్దని చెప్పారు. ఆ కరప్ట్ చేస్తే అయిపోయి. అందుకోసం సమాజం ముందుకు పోవాలంటే ఒక ఐదు విషయాలు మీకు చెప్తాను, తప్పకుండా పాటించవలసిన విషయాలు చెప్తాను. ఒక 5 విషయాలు, పంచ పరివర్తన అంటారు వాటి. 5 విషయాలు. స్వదేశీ, మనము ఎక్కడన్నా ఉండని కాక మన యొక్క దేశ వస్తువులు వాడుతున్నామా? మన దేశం యొక్క వస్తువులు వాడితే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి పెరుగుతుంది. యాజ్ ఎ ఇండియన్, ఈ దేశం యొక్క పౌరునిగా ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను మాత్రమే వాడినట్లయితే ఈ దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఆ యొక్క విదేశీ మారక ద్రవ్యం అనేది దేశానికి చెందుతుంది. మనం ఇక్కడ ఉంటూ రకరకాల దేశస్తుల వస్తువులు కొంటే అక్కడికి పోతుంది మన యొక్క డబ్బంతా. సో స్వదేశీ వాడుతున్నామా? మన ఆలోచన స్వదేశీ ఉందా? మన యొక్క వేషభూషణ స్వదేశీ ఉందా? మన కుటుంబం ఎలా ఉంది? మన కుటుంబంలో ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన కుటుంబంలో ఉన్న పటాలు ఎలా ఉన్నాయి, ఈ దేశం గురించి ఆలోచిస్తున్నామా, మన యొక్క పిల్లలు ఎలా ఉన్నారు? ఈ విధంగా స్వదేశీ ఆలోచన. తర్వాత ఇంట్లో కుటుంబంలో కలిసి తింటున్నామా? ఏముంది, పిజ్జా బర్గర్లు ఆర్డర్ చేసుకుంటున్నాం, వండుకొని తింటున్నామా బస్సు? ఎందుకంటే మొత్తం సిటీ లైఫ్లో అయిపోయాయి అందరి. వండుకొని తింటున్నామా? ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులు వండుకొని తింటున్నామా? లేదా స్విగ్గీ జొమాటోలకు ఆర్డర్ పెడుతున్నావా? ఇది ఆలోచన. ఇంట్లో కూర్చుంటాం, స్విగ్గీ జొమాటో ఆర్డర్ వచ్చేస్తుంది. ఈ సిస్టము మార్చుకోవాలి. ఒకవేళ ఉంటే, మీరు అట్లా కాదు కానీ ఒకవేళ ఉంటే మార్చుకోవాలి. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఇంట్లో కూర్చొని ఆప్యాయంగా అందరూ కలిసి తింటే ఎంత బాగుంటుంది. సో అది మన యొక్క కుటుంబంలో ఉన్న మన వేష భాష, మన భూష ఎలా ఉంది అనేది ఒకసారి అలా. పౌర విధులు అనేటువంటి ఒక అంశం ఉంది. గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది. హెల్మెట్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? కొన్ని పౌర విధులు ఉంటాయి. ఈ పౌర విధులు అనేటువంటి గవర్నమెంట్ పెట్టేటువంటి విధులు చక్కగా పాటిస్తున్నామా? అలా పాటిస్తే ఇంకెందుకు సమస్య ఎక్కడిది? దేశం చాలా బాగుంటుంది. మొన్న చైనాలో ఒక వ్యాన్ కూలి అన్ని బాటిల్స్ కింద పడిపోయాయి, డ్రింక్ బాటిల్స్, అంటే ఏదో కూల్ డ్రింక్స్ సంథింగ్ బాటిల్స్. అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే వాటన్నిటిని ఏర్చి మళ్ళీ ఆడబెట్టారు. అది మన దగ్గర అయితే ఏం చేస్తారు, ఎవరికి దొరికింది వాడేసుకో. అది పౌరవిధి పాటిస్తున్నావా? మనది గాంధీ మనకొద్దు, మనది అయితే ఒక్క ఆటను కూడా వదిలిపెట్టద్దు, మనది గాంధీ మనం తీసుకోవద్దు అనేటువంటి ఆలోచనలో ఉన్నావా? ఒక్క పైస కూడా వదిలిపెట్టద్దు ఆ యొక్క స్థితిలో మనం ఉన్నామా? ఈరోజు ఎంఎం స్కూల్లో చక్కని వాతావరణంలో కూర్చున్నాం. మిక్షన్ సార్ చుట్టూ చెట్లు పెట్టించారు. మన చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నప్పటి నుంచి కూడా మీరు పెట్టినాయి ఫస్ట్ బ్యాచ్. సో పర్యావరణం అనే హితంగా ఉన్నామా? ఈరోజు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మీరు భోజనం పెట్టారు మాకు. ఆ భోజనంలో పేపర్ గ్లాసులు వాడారు. చాలా సంతోషం అనిపించింది. క్రాంతి సార్. సో ఆ రబ్బర్ ప్లాస్టిక్ గ్లాసులు కాదు, పేపర్ గ్లాస్. అంటే సమాజ హితం, అంటే పర్యావరణ హితంగా ఆలోచిస్తున్నాం మనం. అందుకని ఈ సార్లు ఇప్పుడు మీరు జస్ట్ ఈ ఒకటే కాదు, మీరు బుద్ధిగా సెల్లులు తీయకుండా, ఇక్కడ సార్లు మాట్లాడుతుంటే సెల్లులు తీసి ఇట్లా ఎవరు చేయకుండా బుద్ధిగా కూర్చొని ఉన్నారు. దానికోసమే మీ బ్యాచ్ వెరీ గుడ్ అంటలేరు. అక్కడ
ఆ ప్రతి అంశంలో అది కనిపించింది. ఆడ పేపర్ గ్లాసులు పెట్టారు. అది నాకు ఇంకా బయో సైన్స్ కదా. సో కొన్ని ఒక్కొక్కరికి ఒక కోణం ఉంటుంది. ఆ కోణంలో బయో సైన్స్ కాబట్టి ఆ పేపర్ గ్లాసులు పెట్టారు చాలా బాగా నచ్చింది. అంటే పర్యావరణ హితంగా ఉన్నామా మనం. ఇప్పుడు ఇలా కొన్ని అంశాలు. సామాజిక సమరసత చాలా ముఖ్యమైనటువంటి విషయం. సామాజిక సమరసతతో ఉన్నామా. మనము రకరకాల కులాల్లో ఉంటాం, రకరకాల మతాల్లో ఉంటాం. మన యొక్క తల్లిదండ్రుల వల్ల మన తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు. వాళ్ళ ద్వారా మనకు కులం కానీ మతం కానీ వస్తుంది. ఎక్కడి వరకు అది మన గడప వరకే. మన గడప దాటి బయటికి వెళ్ళామా, మనమంతా బ్రదర్హుడ్ నేచర్తో ఉన్నామా, అది మన పిల్లలకు నేర్పిస్తున్నామా. మన ఇంటికి చెత్త ఏరడానికి స్వచ్ఛ భారత్ బండి కానీ లేక రకరకాల బండ్లు వస్తుంటాయి. వాళ్ళని అలాంటి వాళ్ళు ఈ మన కోసం పనిచేస్తున్నారు. మనం వేస్ట్ అంతా కూడా ఆడబడిస్తే దాన్ని ఎత్తుకపోతున్నారు. అలాంటి వాళ్ళని ఏ రోజున పండుగ రోజు పిలుస్తూ భోజనం పెట్టామా. సో ఇలా సామాజిక సమరసత కలిగి ఉండాలి. ఆ సామాజిక సమరసత అంటే అందరం బ్రదర్హుడ్ నేచర్ అనేటువంటి భావన కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటున్నామా. ఇలాంటి కొన్ని 5 అంశాలు పంచ పరివర్తన అంటారు. వీటిని మనం పాటించాలి. పాటించినప్పుడే ఈ సమాజంలో అందరూ బాగుంటారు. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాదు. ఇప్పుడు నేను స్టూడెంట్ చెప్పట్లే పాఠం. మీరు విద్యార్థులు అంటలేదు. మెన్స్ అండ్ ఉమెన్స్ మీరంతా పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలయ్యారు. కాబట్టి నేను పాఠం చెప్పట్లే. నేనేం చెప్తున్నానంటే భవిష్యత్తులో ఎలా ఉండాలో చెప్తున్నాను. మన పిల్లలకి ఏం చెప్పాలో చెప్తున్నాను. మన పిల్లలు అందరితో కలిసి ఉంటున్నారా. కలిసి ఉండకపోతే ఏమవుతుందో తెలుసా. ఇంకొకటి, మన యొక్క తల్లిదండ్రులు కానీ అత్తమామల్ని ఎలా చూసుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ దారి పడుతూనే ఉంటుంది మనకు. మనం గనక చూడకపోతే మన పిల్లలు వెనకనే వస్తున్నారు. సో అందుకోసమే ఇప్పుడు క్లాస్ రూమ్లో చెప్పే విషయాలు, జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పుకోవాలి మనం. సో అత్తమామలతోనే ఎలా ఉంటున్నాం. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా. అబ్బాయిలు అత్తమామలు మంచి చూసుకుంటేనే మన అమ్మ నాన్న వాళ్ళు మంచి చూసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో అందుకోసమే అత్తమామలు అంటే కేవలం అమ్మాయిలకు చెప్పట్లేదు, నేను అందరికీ చెప్తున్నాను. అత్తమామలతో ఎలా ఉంటున్నాం, మన బంధువులతో ఎలా ఉంటున్నాం అనేటువంటి విషయంలో ఉన్నట్లయితే దీన్నంతా అందుకోసం ఏమంటారంటే ఈ కన్ను చూడటలేదని ఒక పాట ఉంటుంది. సో మన కన్ను మన ఇంట్లోనే ఉంటుంది. మన పిల్లలే మన అడుగులు గమనిస్తుంటారు, మన ప్రవర్తనను గమనిస్తుంటారు. ఒకటి బౌల్ ఉంటుంది, వుడెన్ బౌల్. స్టోరీ మీకు తెలుసు అనుకుంటా, వుడెన్ బౌల్ అని. వాళ్ళ పేరెంట్స్ నానమ్మ తాతయ్య ఉంటారు. నానమ్మ తాతయ్య ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సరిగా చూసుకోరు. వాళ్ళకు ఒక చిన్న చిప్ప తయారు చేసి ఏదో మంచాన ఒక పక్కన పడేస్తారు. అప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి ఒక 7 సంవత్సరాల పిల్లవాడు ఇవన్నీ గమనించి మంచిగా ఒక వుడెన్ బౌల్ తయారు చేస్తూ ఉంటాడు. వచ్చి ఏందిరా అట్లా చేస్తున్నావు అంటే, నేను రేపు ఫ్యూచర్లో మీకోసం తయారు చేస్తున్నా, మీరు మా తాతయ్య నాన్నమ్మని అలాగే చూసుకుంటున్నారు అంటాడు. దిమ్మ తిరుగుతుంది అప్పుడు. అప్పటి నుంచి మనం చూసుకుంటాం. ఎందుకంటే మన యొక్క నేత్రం ఎవరో దేవుడు చూస్తాడు. దేవుడేం చూడాడు ఆయన. దేవుడు ఉన్నాడు లేడు అనేది అబ్స్ట్రాక్ట్. మన ఇంట్లోనే ఉన్నాడు పిల్లవాడి రూపంలో దేవుడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికే తప్పలేదు ప్రహ్లాదు రూపంలో. మన ఇంట్లో మన పిల్లలు ప్రతి విషయాన్ని గమనిస్తుంటారు. ఫ్యూచర్లో మనం ట్రీట్ చేసేది వాళ్ళే. మనం ఎలా ఉన్నాం అనేది వాళ్ళు గమనిస్తారు. మన యొక్క ఫ్యూచర్ ఇప్పుడే. అందుకోసమే సామాజిక సమరసతలో మనం ఎలా ఉన్నాము, పిల్లలతో ఎలా ఉన్నాం, మన పేరెంట్స్తో ఎలా ఉన్నాం, మన సమాజంతో ఎలా ఉన్నాం, చుట్టూ మనం ఇంటికి నలుగురు వస్తున్నారా, అందరితో కలిసి ఉంటున్నామా, ఇలాంటి అంశాలు ముఖ్యంగా మన కోసమే. నేను ఎవరి కోసం కాదు, మన పిల్లలు వెనక చూస్తున్నారు మనల్ని. మనం ఎలా నడిస్తే సాల్ ముందు సాల్ వెళ్ళకపోతే వెనక సాల్ అలా వస్తుంది అంటారు. సో అందుకోసమే ఈ అంశాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని మరి ఇంతసేపు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేనేమంటానంటే అప్పుడు ఏం చెప్పాను, మీకు టీచర్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాను అప్పుడు ఏం చెప్పాను. ఎందుకంటే బయోసైన్స్ టీచర్ దగ్గర చాలా చనువు ఉంటుంది, మ్యాథ్స్ టీచర్ దగ్గర ఉండదు, ఇంగ్లీష్ టీచర్ దగ్గర ఉండదు. ఎందుకంటే మ్యాథ్స్ టీచర్కు ఒక 3 దూరంలో ఉంటాం. బయోసైన్స్ టీచర్ అయితే పక్కనే గోకినట్టు మాట్లాడతాం. ఎందుకంటే మన సబ్జెక్టే అంత. సో చనువుగా ఉండేటువంటి ప్రతి విషయం చెప్పుకునేటువంటి చనువు ఒక బయోసైన్స్ టీచర్ దగ్గరే ఉంటుందమ్మా. సో అందుకోసమే ఆ చనువు ఉంది కాబట్టి అప్పుడు అట్లనే మాట్లాడాను, ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతున్నాను. సో ప్రతి విషయం మీద అవగాహన చేసుకోమని చెప్తున్నాను. అప్పుడు బొమ్మ వేశాను, ఇప్పుడు బొమ్మ వేయకుండా చెప్తున్నాను, అంతే తేడా. సో సమాజంలో ఉంటున్నాం, సమాజం యొక్క అవసరాలు ఉన్నాయి, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీకోసం ఎదురు చూస్తుంది. అట్లని చెప్పేసి
అపాత్ర దానం చేయమని చెప్పట్లే నేను. ఎక్కడ అవసరం ఉంటే మన అవసరం అక్కడ మనం స్పందించాలి. ఆ స్పందించడం డబ్బులు కాదు, నేను డబ్బులు అనేది స్పందించడం ఎట్లా స్పందించవచ్చు? డబ్బుల రూపంలో కాదు, మాట రూపంలో. ఇస్తే పొద్దున జరిగేది అంత ఇదే, మాట సాయం చేయాలి అంటున్నాం కదా. సో స్పందన ముఖ్యము, స్పందించే హృదయం ముఖ్యము. సో అది మీలో ఉంటుందని కోరుకుంటూ చివరిసారిగా మిమ్మల్ని అందరినీ రూతల గురించి ఆ సైన్స్ యొక్క బయో సైన్స్ యొక్క విషయాలు మీకు చాలా వివరించడం జరిగింది. సరే, మనము ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పేసి, ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి మీరు ఒక 2-3 నెలల నుంచి కష్టపడి ఉండొచ్చు. ఆ తర్వాత ఈ యొక్క స్కూల్కు కూడా, అంటే మీది 2వ బ్యాచ్ 3వ బ్యాచ్ అనుకుంటాను నేను. మన స్కూల్ నుంచి అయితేనేమో ఫస్ట్ బ్యాచ్, మన స్కూల్ నుంచి మేము ఇవ్వడానికి ఫస్ట్ బ్యాచ్. అంతకుముందు 2-3 బ్యాచ్లు నడిచినాయి. ప్రైవేట్ కింద నడిపినాము. ఇక్కడికి వచ్చేసరికి మీది ఫస్ట్ మేము మెమో ఇస్తున్నాం కాబట్టి అని చెప్పేసి ఒక చిన్నది, అంటే మామూలుగా మెమో ఇస్తున్నాం, మా స్కూల్ నుంచి అందరూ పాస్ కావాలని చెప్పేసి నేను దగ్గర మళ్ళీ 4 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత 1 గంట రెస్ట్ ఇచ్చి మళ్ళీ పిల్లలందరూ పిలిచి 9 దాకా చదివించేది. 9 దాకా కష్టపడ్డా. అంటే నేను కష్టపడుతుంటే పక్కన రమేష్ సార్ వచ్చేది, మున్నా సార్ వచ్చేది, తర్వాత ఇంకా సార్లకి ఎవరికి వెంకన్న సార్ ఉన్న టైం ఉంటే వచ్చేది. ఇంకా ఎవరు సార్లు వచ్చినా నాకు సహకరించారు. ఈ స్కూల్ పెట్టి నేను నిర్వహిస్తున్నప్పటికీ మీ యొక్క తల్లిదండ్రులు అందరూ నాకు పరిచయం ఉన్న వాళ్ళే. అందరూ పరిచయస్తులతో పోయి నేను పరిచయం చేసుకొని వాళ్ళని పంపనటువంటి వాళ్ళని కూడా పంపే విధంగా తయారు చేసి స్కూలు 10th క్లాస్ ఇక్కడ నడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను చాలా కష్టపడ్డాను. ఈరోజు మీరు ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమయాన్ని వెచ్చించి కష్టపడి మరి మామూలుగా వాళ్ళను నాయకత్వం వహించినటువంటి వాళ్ళకు, ఆ యొక్క ప్రతి రూపాయి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకు మా యొక్క ఎంజిఎం స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి విద్యా పర్మిషన్ అంటే ఎంజిఎం స్కూల్ మీద ఎంత అభిమానం అంటే, ఒక సందర్భంలో మేము బీఈడి చేస్తున్నాం. ఆ సంవత్సరం స్కూల్లో లేము. అయితే సార్ సిలబస్ కాలేదు అంటే వచ్చి చెప్పిపోయేది. మీ సిస్టర్ ఉన్న సందర్భంలో సైన్స్ ఫేర్ జరిగింది ఇక్కడ గీసుకొండ. మీరున్న అది గీసుకొండ వచ్చింది. ఎస్, న్యూట్రిషన్. ఆ సందర్భంలో వాస్తవానికి వెళ్ళి రావడం, ఆ ప్రైజ్ తీసుకొని రావడం, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కావడం, ఇవన్నీ కొన్ని మర్చిపోలేని అనుభూతులు అన్నమాట. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే ఉండాలి. అండ్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ వీఆర్ రిక్వెస్టింగ్ యూ సార్, ప్లీజ్ మెయింటైన్ ద లెగసీ ఆఫ్ ది స్కూల్. అండ్ at any given time we are ready to help the school. We are promising you sir. And good Sagar. సో ఈ లెగసీని కంటిన్యూ చేసిన వేణు సార్కి మా ప్రత్యేక అభినందనలు అండ్ కృతజ్ఞతలు. అండ్ we requesting all our faculty like please be seated in the front of dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all
బ్యాంకులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులో నవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
నుంచి ఐమాక్స్ కి ఏడింటికి ఆడుంటాను మరి గొడుగుగా స్థిరముగా రాయల్లే ఉన్నామంటే లాభం లేనే లేదు క్షణముగా స్థలములో మంటల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు Right now చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో చల్ చల్ చలో చల్ రే చల్ చలో పరదల్లే పొంగాలి చలో సూర్యుడికి చలవుంటుందండి రాత్రికి జాబిలికి ఉంటుందండి పగటికి నా ఒంటికి కొలువేరాలంటి జన్మకి నా దారిలో పడుతుంటా బయటికి గెలవడం ఓడడం ఆ రెండు మాటల అర్థం చూద్దాం రేపు రంగుతో ఎటువంటి లాభం లేదు భారం మార్చేలేడు Right now చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో చల్ చల్ చలో చల్ రే చల్ చలో పరదల్లే పొంగాలి చలో గిర 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 తిరిగే నైజం గిర పడనిక ఏ నిమిషం సర 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 సాగే వేగం ఆగదు పయనం Right now Right now Right now Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Day by day, kalam modilo day by day. Payanche shippe friendship ride. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా